ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఏంటది? ఎంత భార్యాభర్తలైతే మాత్రం ఎంగిల్ ప్లేట్లో తినడమేంటి అసహ్యంగాను? నందిని, అసహ్యమో అనుభూతో మనం అనుకోవడంలోనే ఉంటుంది. అక్క, పెద్దవాళ్ళు మీకు చెప్పకూడదు గాని అలా ఒకళ్ళ ఎంగిళ్ళు మరొకళ్ళు తింటే లేనిపోని జబ్బులు రావు. ఏంటి బాబూ, ఎంగిళ్ళు తింటేనే జబ్బులు చేస్తే మరి ఎంగిలి పడకుండానే కాపురాలు చేస్తున్నారా? అట్టాగైతే పెళ్ళైనోళ్ళందరికీ రోగాలు రావాలిగా. నాన్సెన్స్. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఖచ్చితంగా ఉంది. పెళ్లైన మొదటి రోజు భోజనాల దగ్గరే వధూవరుల చేత అందరి ముందు ఒకళ్ళ ఎంగిలిని ఒకళ్ళకి ఎందుకు తినిపిస్తారో తెలుసా? వాళ్ల మధ్య ఎలాంటి దూరం ఉండకూడదు అని. సిగ్గులు బిడియాలు తొలగిపోయి ఆలుమగల అనుబంధం గట్టిపడాలని. అవునా అండి? పెళ్ళిళ్ళల్లో భోజనాలు తినిపించుకోవడం సరదాకేమో అనుకున్నాను. శివ, రేపు నీకు కూడా పెళ్ళైతే ఆ సరదా నీకు తీరిపోతుందిలే. ఊరుకోండి అమ్మగారు. అబ్బో, పెళ్లి మాట ఎత్తగానే శివ కూడా సిగ్గుపడిపోతున్నాడే. నా కళ్ళ ముందే నా భర్త పెళ్లి గురించి మాట్లాడుతుంటే నేను ఎలా భరించను? ఎదురుగానే ఉన్న భార్యని కూడా గుర్తించలేని నా రాధాకి నేను ఎలా దగ్గర కాగలను? అయితే ఇలా ఎంగిల్ ప్లేట్లో తినడం కూడా పుణ్యస్త్రీ వ్రతంలో భాగమేనా? అవును, పుణ్యస్త్రీ వ్రతం చేసుకున్నాక భర్త దీవెనలు అందుకుంటే సగం పుణ్యం వస్తుంది. ఇలా తృప్తిగా భోజనం చేస్తే మరో సగం పుణ్యం వస్తుంది. పుణ్యం పాపం అంతా మీలాంటి వాళ్ళ చాదస్తం. చాదస్తమో నమ్మకమో ఏదైనా అనుకోండి, మీ తరం ఆలోచనలు మీవి, మా తరం పద్ధతులు మావి. అమ్మా, ఇలా చేయాలని నీతో ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఆవిడకి మా అమ్మమ్మ చెప్పింది. అలా తరతరాలుగా పాటిస్తున్నవే ఆచారాలు, సాంప్రదాయాలు అంటారు. నమ్మిన వాళ్ళకి బండరాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు. నమ్మని వాళ్ళకి గుళ్ళో దేవుడు కూడా బండరాయే అనిపిస్తాడు. చాలమ్మా.
పుణ్యశ్రీ వ్రతం చేసుకున్నాక భర్త దీవెనలు అందుకుంటే సగం పుణ్యం వస్తుంది. ఇలా తృప్తిగా భోజనం చేస్తే మరో సగం పుణ్యం వస్తుంది. ఈ పుణ్యఫలం వల్లైనా నా భర్తకి గతం గుర్తొస్తే నాకు అంతే చాలు. ఓయ్, నిన్నే ఉమ్. పిలిస్తే వినిపించట్లేదా? ఇలా రా. ఉమ్. ఏంటండి? నా డ్రెస్లన్నీ ఇస్త్రీ చెయ్యి. నేనా? హా, నువ్వే. ఏంటా చూపు? ఇస్త్రీ చేయడం కూడా రాదా? అది నేనెప్పుడు చేయలేదండి. అయితే నేను నీకు ట్రైనింగ్ ఇవ్వాలా? మూసుకొని చెయ్యి. సరేనండి. నావి అన్ని కాస్ట్లీ డ్రెస్లు. చాలా జాగ్రత్త. ఉమ్. ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? నందిని గారు బట్టల్ని ఇస్త్రీ చేయమంటే చేస్తున్నాను. ఆపండి, పైకి లేండి, ముందు లేవండి. అరే, ఏమైందక్కా? ఎందుకంత కోపం? ఆయన చేత నువ్వు నీ బట్టల్ని ఇస్త్రీ చేపిస్తున్నావా? తప్పేముందక్కా? ఖాళీగా ఉన్నాడు, చేయమన్నాను. చాలు, ఆయన చేత ఇలాంటి పనులు చేయిస్తావా? ఏంటక్కా, ఓ డ్రైవర్ని ఆయన అంటావేంటి? ఎవరైతే నా కూతురి మీద నింద వేశారో వాళ్ళందరూ అదిరిపడేలాగా సిటీ నుంచి మరో గొప్ప సంబంధం తీసుకొస్తాను. అమ్మోరు గుడిలోనే మళ్ళీ పెళ్లి ధూమ్ధామని జరిపిస్తాను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నా కూతురు ఎంత గొప్ప అదృష్టవంతురాలో. నీ ఆలోచన చాలా బాగుంది, కానీ మళ్ళీ పెళ్లి విషయంలో తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవడం కూడా మంచిదే కదా. ఏంటమ్మా తెలుసుకునేది? చిన్నప్పటి నుంచి మళ్ళీ నానా నాకు ఈ రంగుల గాజులంటే ఇష్టం, ఈ పువ్వులంటే ఇష్టం, ఇలాంటి బట్టలంటే ఇష్టం, ఈ పాటలంటే ఇష్టం, ఈ సినిమా అంటే ఇష్టమని నాన్నతోనే చెప్పుకునేది. ఒకవేళ తన మనసులో ఏదైనా ఆలోచన ఉంటే నాతో ఇన్నాళ్ళు చెప్పకుండానే ఉంటుందా? అంటే ఎంతైనా ఆడపిల్ల కదా, నీతో చెప్పడానికి మొహమాట పడుతుందేమో. ఉహుం. నా కూతురికి మొహమాట పడే లక్షణమే లేదు. అన్నీ కుండ బద్దలు కొట్టినట్టే చెప్తుంది. అమ్మా, అది గాని కనిపిస్తే
బాధపడద్దమ్మా అని మాత్రం చెప్పండి చాలు. ఇప్పటికైనా అర్థమైందా? ఒక్కోసారి ఆడదాని మనసులో ఏముందో కట్టుకున్నవాడికే అర్థం కాదు, కన్న తండ్రికి మాత్రం ఎలా తెలుస్తుంది? మళ్ళీ పరిస్థితి పూర్తిగా చేజారక ముందే నువ్వు తొందరపడ్డం మంచిది. అర్థం లేని భయాలతో అనుమానాలతో మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే చివరికి నష్టపోయేది నువ్వే. ఆలోచించుకో. అలాగే వస్తాను. చిన్నమ్మ గారికి నా మీద కోపం వచ్చినట్టుంది. అందుకే నన్ను పిలవకుండా తనే కారులో ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి రాగానే ఇంకెప్పుడు అలా చేయనని నన్ను క్షమించమని అడగాలి. నా అనుమానమే నిజమైంది. చిన్నమ్మ గారు నాతో మాట్లాడనే లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అమ్మా మాధవి, వెళ్ళిన పని ఏమైందమ్మా? బ్యాంక్ వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా? కాలేజీని కట్టాలి అనుకున్న సైట్ని బ్యాంకు వాళ్ళకు చూపించాను. మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదని ఎన్ఓసి కూడా ఇచ్చారు. వెరీ గుడ్. మన ఇంజనీర్ గారు కాలేజ్ బిల్డింగ్ ప్లాన్ గీసిస్తానన్నారు. ఇచ్చారా? ఆ పని కూడా అయిపోయింది. ఇదే మన కాలేజ్ బిల్డింగ్ ప్లాన్. చూడండి. అబ్బో, ఒక్క రోజులోనే చాలానే సాధించుకొచ్చావే. మరి మా మాధవంటే ఏమనుకున్నారు? ఒక్కసారి చెప్తే చాలు, అన్నీ చిటికెలో చేసేస్తుంది. అవును, అక్కలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అన్నీ బయటపడుతున్నాయి. నీ కాంప్లిమెంట్స్కి చాలా థ్యాంక్స్ నందిని. ఏవండి, మీరు జాగ్రత్తగా స్టడీ చేసి ఈ బిల్డింగ్ ప్లాన్లో ఏమైనా మార్పులు చేయాలంటే ఇంజనీర్ గారు వెంటనే చేస్తానని చెప్పమన్నారు. ఓకే. నేను కదల్లేకుండా ఉంటే నా తరపున నువ్వు ఇంత ఫాస్ట్గా ఇదంతా మేనేజ్ చేయడం రియలీ రియలీ గ్రేట్. ప్లీజ్ అలా అనకండి, ఇది నా బాధ్యత. కరెక్ట్గా చెప్పావు చెల్లి. సారీ బావగారు, మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటిది, మాధవి వాళ్ళ అన్నయ్య నా వెనకాలే వచ్చాడేంటి? కావాలనే నన్ను ఇరికించాలనుకుంటున్నాడా? ఏం ప్రసాదు, చాలా కాలం తర్వాత కనిపించావు, ఏంటి విశేషం? మాధవిని చూడ్డానికి వచ్చినప్పుడు మీ నాన్న ఎంతగానో బాధపడ్డారు. ఇంకా అలాగే గాలికి తిరుగుతున్నావా, లేక కొంచెమైనా నీలో మార్పు వచ్చిందా? అయ్యో, కొంచెం మాత్రమే కాదండి, నిజంగా నేను పూర్తిగా మారిపోయాను. తప్పుదారిలో నడుస్తూ మా నాన్నని, అందర్నీ ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. డాడ్, వీడేంటి బేవర్స్గా తిరిగేవాడు
గుడ్ బాయ్ లాగా డైలాగులు చెప్తున్నాడేంటి? వాడి మొహం. మందుకి డబ్బులు లేనప్పుడల్లా ప్రతి తాగుబోతూ ఇలాగే నేను మారిపోయా అనే చెప్తాడు. అలాంటి డైలాగులు కొడితేనే కదా కాస్త చిల్లర దొరికేది. చెల్లెమ్మ, నాన్న ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిందంతా నాకు చెప్పారు. కన్నీళ్లు పెట్టుకొని ఇప్పటికైనా బాగుపడరా అని బ్రతిమిలాడారు. బావగారే నాకు ఏదో ఒక దారి చూపిస్తారని నమ్మకంగా చెప్పారని వెంటనే వెళ్ళి కలవరా అని నా మీద కోప్పడ్డారు కూడా. అవునా? మరి ఇన్నాళ్ళు ఎందుకు రానట్టు? ఎందుకేంటి, జులాయిగా మారాక చెల్లెలింటికి రావడానికి మొహం చెల్లద్దు? అంతే అయ్యుంటుంది. అది కానే కాదు. చిన్నప్పటినుంచి నాకంటే చిన్నది అయినా మాధవ్ అంటే నాకు చాలా భయం. అంతేకాదు, తన మీద నాకు ఎంతో అభిమానం కూడా. చెడి చెల్లెలింటికి రాకూడదంటారు కదా, అందుకే రావాలనుకున్నా రాలేకపోయాను. చూడు ప్రసాదు, కష్టపడే వాళ్ళకి, బాధ్యత తెలిసిన వాళ్ళకి నాకు చేతనైనంత సహాయాన్ని నేనెప్పుడూ చేస్తాను. బావగారు, మీరు ఆ మాట అన్నారు చాలు. ఇక మీదట నన్ను బుద్ధిగా ఉండమనే ఆ దేవుడు నన్ను మీ దగ్గరికే నన్ను పంపించాడనుకుంటాను. మీరు చెప్పినట్లే వింటాను బావగారు. అమ్మా మాధవి, పాపం మీ అన్నయ్య ఊరు నుంచి ఎప్పుడనగా బయలుదేరాడో. లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టమ్మా. చెల్లమ్మ, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. కడుపులో ఆకలి దంచేస్తుంది. పదన్నయ్య, నీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను. ఆ. చూడబోతే మారనట్టే ఉన్నాడు. ఇప్పటికీ మారకపోతే మనం చెప్పక్కర్లేదు, మన కోడలే వీధి గుమ్మం చూపిస్తుంది. బేబీ, మాధవితో ఆడుకోవడానికి ఇన్నాళ్లకి వీడి రూపంలో మనకొక ఆయుధం దొరికింది. ఏమంటావు? సొంత అన్ననే ఆ చెల్లి మీదికి ఎలా ప్రయోగించాలో నాకు వదిలిపెట్టు డాడ్. అన్నా చెల్లెళ్ళ సవాల్ సినిమా చూపిస్తా. ఏంటే మళ్ళీ ఉలుకు పలుకు లేకుండా నువ్వు ఆ మొక్కుతాడినే చూస్తూ కూర్చుంటే విషయం ఏంటో మాకెలా తెలుస్తుంది? కొంప తీసి పసుపు తాడిని శివ చేతని మెల్లో కట్టించుకుందామనుకుంటున్నావా ఏంటి? దానికి ఇంకా టైం ఉంది, కానీ ఈలోగా ఈ పసుపు తాడిని నేను ఎలాగైనా శివా చేతికి కట్టాలి. ఓహో, అదా సంగతి. ఇంతకీ అలా చెయ్యాలని నీతో ఎవరు చెప్పారు? నిన్న గుడిలో ఒక అమ్మాయి చెప్పింది. అబ్బో, ఏం చెప్పిందంట? మనసులో కోరికని చెప్పుకొని సీతమ్మ చెట్టుకి ముడుపు కట్టిన ఆడపిల్ల నచ్చిన వాడితో తన పెళ్లి వెంటనే జరిగిపోవాలంటే అక్కడ పసుపు కుంకుమలని దారానికి పూసి మనసైనోడి కుడి చేతికి కట్టాలంట. కడితే నచ్చినోడితో నీ పెళ్లి అయిపోతుందా? ఆ అమ్మాయి తన అనుభవంతోనే చెప్పింది. ప్రేమించిన వాడితో తన పెళ్లి జరగకుండా ఏదో సమస్య వచ్చిందట. గుళ్ళో ఎవరో పెద్దావిడ చెబితే ఇలాంటి ముడుపు తాడినే తను ఇష్టపడిన వాడి చేతికి కట్టిందట. వారం తిరిగేలోగా సమస్యలన్నీ తొలగిపోయి వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశారట. మరింకేం, శివ నీకు దక్కాలంటే నువ్వు కూడా అలాగే చెయ్యి. తప్పకుండా చేస్తాను. ఎలా? నువ్వేమో ఇక్కడ, శివ ఏమో అక్కడ. అదే ఆలోచిస్తున్నాను. వాడి మీద ఎంత ఇష్టమున్నా మీతో చెప్పుకున్నట్టు ఆ ఇంట్లో వాళ్ళ ముందు నేను బయట పెట్టలేను కదా. బాగుందే, చాలా బాగుంది. నువ్వు బయటపడవు, నీ శివ బయటపడ్డు. ఇంక ఈ ముసుగులో గుద్దులాట ఎన్నాళ్ళు? ఇదిగో మళ్ళీ, నీ వల్ల కాకపోతే చెప్పు. ఈసారి శివాని కలిసినప్పుడు నేను లక్ష్మి అత్తమ్మ నీ మనసులో మాటని తనకి చెప్పేస్తాం. ఆహా, వద్దొద్దొద్దు. ఏ, ఎందుకొద్దు?
ప్రేమని సూటిగా చెప్పుకోలేని వాళ్ళ మధ్య రాయభారం కూడా మంచిదే కదా. మంచిదే, కానీ కానీ ఏంటి? అదే నా ప్రేమ గురించి నా వాడితో నా నోటితో నేనే చెప్పాలని నా ఆశ, నా కోరిక. అబ్బో, ఏమో అనుకున్నాం గాని నీలో కూడా చాలా కళలున్నాయే. నీ సిగ్గంతా మా ముందే వలకబోయకు, కొంచెం నీ వాడి కోసం కూడా దాచిపెట్టుకో. ఛీ, పోండి, ఇద్దరు ఇద్దరే. లక్ష్మయ్య, చిన్నమ్మగారు చెప్పండమ్మా. మన శివ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతారులే అమ్మా. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాము కోపం, మధ్యలోనే అదే ఉంది పని ఉంది. లక్ష్మయ్య, అలా మాట్లాడుతున్నావేంటి? ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా, మీ అన్నయ్య అడుగు పెడుతూనే తన విశ్వరూపాన్ని చూపించాడు. అంటే ఏం చెప్పమంటారు, మీ ప్రసాద్ అన్నయ్య ఆ శివ రానంటున్నా బలవంతంగా లాక్కెళ్ళాడమ్మా. ఎందుకు? ఇంకెందుకమ్మా, తాగడానికి తోడు కావాలి కదా. లక్ష్మయ్య, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, మీ అన్నయ్య ఏమో నా దగ్గరికి వచ్చి ఓ 50 ఉందా అని అడిగాడు. నేను లేదు అంటే ఆ తర్వాత ఏమైంది చెప్పు. మీ అన్నయ్య ఆ బాబురావు గారిని కలిసి ఏదో మాట్లాడినట్టున్నాడు. దూరం నుంచి నాకు వాళ్ళ మాటలేం నాకు అర్థం కాలేదమ్మా. వాళ్ళేదో కూడబలుకున్నట్టే ఉన్నారమ్మా. అప్పుడే మీ అన్నయ్య మళ్ళీ శివని కలిసి చిన్నమ్మగారు తిడుతున్నారని చెప్పినా గాని భుజం మీద చెయ్యేసి లాక్కెళ్ళాడమ్మా. ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏమో, ఆ శివ ఎట్లాంటి పరిస్థితుల్లో తిరిగి వస్తాడో ఏమో, ఆ పైవాడికే తెలియాలి. ప్రసాద్ రాధాని తనతో పాటు తీసుకెళ్లాడు అంటే తాగడం కోసమేనా? అసలే రాధాకి మొహమాటం ఎక్కువ. తనకి నచ్చకపోయినా గట్టిగా చెప్పలేడు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ఇదిగో తీసుకో. చిచి, ఇది నీకు. ఓ సారీ సారీ, మందు వాసనకే నాకు మత్తెక్కేసింది. ఇది నీకు. ఇది నిజంగా కూల్ డ్రింకేనా? అబ్బా, నువ్వు నీ అనుమానం. తాగి చూడు. కూల్ డ్రింకే. ఆహా, కూర్చో కూర్చో. మందు మా తల్లి, దండమే నీకు, దండం. చిచి, ప్రాణాలు తీసే మందు ఎక్కడైనా తల్లి అవుతుందా? అవుతుందో లేదో చొక్కేసినోడికే తెలుస్తుంది. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. మినీ బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. ఒక్కరు నింపే ఊరే మా అవ్వ, జేబులు నింపే రైలే మా అయ్యా. పర్లా మోత అషర్లా ఈత, కోడి కూత మాకే నరక పంచత్ ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. శివ, చీర్స్ కొట్టు. బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. ఒక్కరు నింపే చీర్స్. జేబులు నింపే రైలే మా అయ్యా. పర్లా మోత అషర్లా ఈత, కోడి కూత మాకే నరక పంచత్ ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం. మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత
చులకన తాగి వాగేది పచ్చి నిజం గనకనా ఇక మందంటే ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా ఏయ్ మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేమే మహారాజులో కళ్ళు తాగి గంతేస్తాం సరా తాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. చిచి, తీయగా ఉన్న డ్రింకు చేదుగా అయిందేంటి? ఆ దేవులే శివ, మందు పాటింటేనే నీకు కూడా కిక్కెక్కేసింది. లాగించు. మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేమే మహారాజులో. కూల్ డ్రింకే, తీయగా ఉంది, బాగుంది. అందుకే కదా రమ్మంది. ఏయ్ మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజం గనకనా ఇక మందంటే ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా. శివ, పోదాం ఇంకా? ఇంకోటి కావాలి నాకు. ఇవాళకి చాలు, రేపు రేపు పద పద. సరే పద, నీకు ఉందమ్మా ఇప్పుడు. నువ్వు చెడిపోయింది చాలక అమాయకుడైనా ఆ శివాని కూడా చెడగొట్టాలనుకుంటున్నావా? చిచ్చి, నేనేం చెడగొట్టలేదే, కొంచెం మందు తాగించాను అంతే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. పోనీలే కదా అని ఒక దారి చూపించాలి అనుకుంటే ఈ ఇంట్లో వాళ్ళందరి ముందు నన్ను తలదించుకునేలా చేస్తావా? సారీ చెల్లెమ్మ. ఛీ, అలా పిలవకు నన్ను. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నాకు. అబ్బా, నన్నేం చేయమంటావు? చొక్క పడందే నాకు నిద్ర పట్టదు. ఈటి తనిన జేబులో 1 రూపాయి కూడా లేదు. మరి మందు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తా. ఈ ఇంట్లో నాకు లంక బిందులు దొరికాయి. చేసే తప్పుడు పనికి కవరింగ్ కూడానా? నిజం. ఆ లంక బిందుల పేరేంటో తెలుసా నీకు? ది గ్రేట్ బాబురావు నందిని. నా పాలిట దేవుళ్ళు. ఎదురొచ్చి నేను అడగకుండానే 1000 రూపీస్ కొట్టారు. ఎందుకు అడిగేది నిన్నే? ఎందుకు? వాళ్ళు చెప్పిన పని చేయడానికి. ఏంటా పని? నేను ఎంత తాగితే ఆ శివ చేత అంతే తాగించాలి. అది కండిషన్. ఛీ, దుర్మార్గుడా. నీ తాగుడు కకృతి కోసం కూల్ డ్రింక్ అని చెప్పి శివ చేత బలవంతంగా తాగిస్తావా? ఆ చెత్త మొహాలతో చేతులు కలపడానికి నీకు సిగ్గుగా లేదు? అస్సలు లేదు. అనుకున్నది సాధించాలంటే సామ దాన భేద దండోపాయాల్లో ఏం చేసినా తప్పు లేదన్నారు తెలుసా? ఛీ, ఆపు. మీ బావగారు నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? సారీ, బావగారికి కూడా సారీ. కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. శివ నిజంగానే అమాయకుడు. అందుకనే ఈజీగా బుట్లో పడిపోయాడు. ఇదిగో, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేసావో నిన్ను క్షమించే ప్రసక్తే ఉండదు. గుర్తుంచుకో. అనుభవించు రాజా, రాజా. పుట్టింది పెరిగింది, అనుభవించు రాజా. డాడ్, హర్ష బావకి కాళ్ళు డ్యామేజ్ అయి 1 మంత్ అవుతుంది.
డాక్టర్ గారు చెప్పినట్టు బావకి అక్క ఫిజియోథెరపీ చేయించలేదు. ఏనాడు దగ్గరుండి బావని వీల్చైర్లో అలా బయట తిప్పనూ లేదు. కాని ఆ డ్రైవర్ శివగాడు తాగొస్తే మాత్రం ఎవడో సొంత మనిషి పాడైనట్టు అంతలా గిలగిల్లాడిపోయిందేంటి? ఎందుకు? బేబీ, ఇంట్లోది చద్దన్నం అయితే బయట బిర్యానీనే తినాలనిపిస్తుంది. అది ప్రకృతి సహజం. అంతేనంటావా? అంతకాక ఇంకెంతమ్మా. ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ శివ మీద తనకేదో హక్కు అధికారం ఉంది అన్నట్టు అక్క రెచ్చిపోవడం చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జనక్ జనక్ పాయల్ బాజే ఉంది అనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? డైరెక్ట్గా మాధవ్ దగ్గరికే వెళ్ళి శివ ఆప్కే హై కౌన్ అని దులిపేద్దాం పదా. ఏంటి, నన్ను చూసి షాక్ అయ్యారా? శివాకి తాగించాలని మీరెందుకు ప్లాన్ చేశారు? ఆ అమాయకుడు ఏం ద్రోహం చేశాడు మీకు? అక్క, ఏమంటున్నావు? శివాకి తాగించింది మేం కాదు, మీ అన్నయ్య ప్రసాదే. ఆ ప్రసాద్కి డబ్బులిచ్చింది మీరే కదా? ఛీ! ఒక మంచి మనిషిని కావాలని పాడు చేయాలని చూస్తున్నారా? తాగిన మైకంలో శివ ఏదేదో వాగుతుంటే మీరు పైశాచికంగా నవ్వుతున్నారా? మాధవి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అవును, మీరు చేస్తున్న తప్పుల్ని, పాపాల్ని, మోసాల్ని చూస్తూ కూడా ఇన్నాళ్ళు నేను పోనీలే కదా అని ఊరుకోవడం నిజంగా నా పొరపాటే. అక్క, ఏ నువ్వు గొంతు పెంచి అరిస్తే మేం భయపడిపోతామనుకున్నావా? సిచ్యువేషన్ ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి డైరెక్ట్గానే అడుగుతున్నాం. చెప్పు, శివ తాగితే నీకేంటి? ఆ మైకంలో ఏ డ్రైనేజీలోనో పడి చేస్తే నీకేంటి? నోర్మోయ్! తప్పుడు కూతలు కూస్తే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. మాధవి, ఏంటి నాలుక చీరేస్తావా? ఎందుకు? ఆ శివాకు నీకు ఏంటి సంబంధం? తను తాగితే నీకేంటి? ఏమైపోతే నీకేంటి? సొంత అన్న తాగితే లైట్ తీసుకుంటావా? ఓ డ్రైవర్ తాగితే మాత్రం నీ ప్రాణాలే పోతున్నట్టు భద్రకాళిలాగా మా మీద విరుచుకు పడతావా? హర్షాని పట్టించుకోవు, సొంత అన్నయ్యని పట్టించుకోవు, ఒక డ్రైవర్ కోసం మాత్రం అల్లాడిపోతున్నావా? చెప్పు, ఎవడా శివ? తనంటే నీకంత స్పెషల్ ఏంటి? మా ప్రశ్నకి జవాబు ఇప్పుడు కాదు, ఏదో ఒకరోజు అందరి ముందు నిన్ను నిలదీసి అడుగుతాం. అప్పుడు ఎలా తప్పించుకుంటావో మేము చూస్తాం. ఆ శివాకు నీకు ఏంటి సంబంధం? తను తాగితే నీకేంటి? ఏమైపోతే నీకేంటి? సొంత అన్న తాగితే లైట్ తీసుకుంటావా? ఓ డ్రైవర్ తాగితే మాత్రం నీ ప్రాణాలే పోతున్నట్టు భద్రకాళిలాగా మా మీద విరుచుకు పడతావా? ఒక డ్రైవర్ కోసం మాత్రం అల్లాడిపోతున్నావా? చెప్పు, ఎవడా శివ? తనంటే నీకంత స్పెషల్ ఏంటి? చెప్పు, ఎవడా శివ? ఆ శివాకి నీకు ఏంటి సంబంధం? ఎవడా శివ? వాడంటే నీకెందుకంత స్పెషల్? చెప్పు చెప్పు, ఎవడా శివ? ఆ శివాకి నీకు ఏంటి సంబంధం? చెప్పు, వాడేమవుతాడు నీకు? చెప్పు.
చెప్పు 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 ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? పవిత్రమైన మా బంధాన్ని నీచంగా చూస్తారా? ఆలు మగల మధ్య అక్రమ సంబంధాన్ని అంటగడతారా? ఏం మనుషులు మీరు? కాదు, మనుషులే కాదు, మానవ రూపంలో ఉన్న మృగాలు, నరరూప రాక్షసులు. అక్క ఎవరు? ఈ ఇంటి కోడలు, మా హర్ష బావ ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆడది. అలాంటి ఆడది ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడి కోసం ఎంతో ఇదైపోవడమా? వాడు ఎలా ఉన్నాడో అని తెగ వరి అయిపోతూ డైరెక్ట్గా రూంలోకి వెళ్ళిపోవడమా? చూస్తుంటే ఓవర్గా అనిపించట్లేదు? పెద్దోళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో పని మనిషిని నాకెలా తెలుస్తుందమ్మా? అబ్బా, నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఎంత ఉప్పు తిన్న విశ్వాసమున్నా ఇలాంటి విషయాల్లో మనం కళ్ళున్న గుడ్డి వాళ్లలాగా సైలెంట్గా ఉండిపోతే కొంపలంటుకుపోతాయి, తెలుసా నీకు? పోనీ ఇది చెప్పు, ఇంతకు ముందున్న డ్రైవర్ మీద కూడా మాధవి ఇంత కేరింగు, ఇంత కన్సర్న్ చూపించేదా? నందినమ్మా, మీరేదో ఇంగ్లీష్లో పెద్ద పెద్ద మాటలు చెప్తే నాకేం తెలుస్తుందమ్మా? అయినా మీరు ఒకటే కదా, మధ్యలో నన్నెందుకు ఇరికిస్తారమ్మా? నాకు పనుంది, వస్తానమ్మా. ఇదిగో నిన్నే మా ఊళ్ళమ్మ, ఆగు! ఛ! ఈ కంచుకోట రహస్యమేంటో ఇవాళ బయటికి లాగాల్సిందే. అత్తయ్య, మాట. ఏంటే? ఒకసారి ఇలా రండి. ఎందుకు? అబ్బా, చెప్తాను గాని రండత్తయ్యా. పద. పదండి. అత్తయ్య, అదిగో అటు చూడు. ఏముంది అక్కడ? అదేంటి? మన డ్రైవర్ ఉండే అవుట్ హౌసే కదా. కదా? చెప్పులు వాకిట్లో ఉండాలి, మనుషులు ఇంట్లో ఉండాలి, పనోళ్ళు అవుట్ హౌస్లో ఉండాలి, యజమానులు అవసరముంటే పిలిచి తమ దగ్గరికి రప్పించుకోవాలి. కాని పనోడి గదిలోకి ఇంటి ఇల్లాలు తెగ ఆరాటపడిపోయి వెళ్ళిందంటే ఏంటత్తా దానర్థం? నందిని, ఏం వాగుతున్నావే? వాగుడు కాదత్తా, కళ్ళారా చూసిందే చెప్తున్నా. అక్క ఇప్పుడే ఆ తాగుబోతు డ్రైవర్ గదిలో నుంచి బయటికి రావడం చూశాను. కళ్ళేమో ఎర్రబడి, ముఖమంతా చెమటలు పట్టిన స్థితిలో తనని ఎవరైనా చూస్తారేమో అన్న కంగారుతో గబగబా ఇంట్లోకి దొంగలా దూరిందంటే ఏంటత్తా దానర్థం? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరూ గమనించలేదు అనుకున్నట్టే కదా? అంటే ఏంటే నువ్వు అనేది? ఇంకేంటి అనేది? నిప్పు లేనిదే పొగ రాదు కదత్తా. ఈ మెయిన్ హౌస్ ఆ అవుట్ హౌస్ కి బాగా క్లోజ్ అయిపోయినట్టు లేదు? నోర్మోయ్! నా కోడలు గురించి తప్పుడు కూతలు కూస్తే చంపేస్తా, జాగ్రత్త. మాధవి నిప్పు. నిప్పో తుప్పో ఎవరికి తెలుసు? నాకు తెలిసే. జాలి, దయ, కరుణ మూర్తి భవించిన మనసున్న ఆడదే నా కోడలు. అలాంటి దేవత గురించి తప్పుగా మాట్లాడటానికి నీకు నోరేలా వచ్చిందే, దౌర్భాగ్యురాలా? అత్త, నేను చెప్పేది. నోర్మై! పచ్చకావర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు అర్థం లేని అనుమానాలతో నీ కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి. చూడు, ఇంకొకసారి మాధవి గురించి ఇలాంటి చెత్తవాగుడు వాగేవంటే మెడపట్టి నిన్ను బయటికి గెట్టేస్తాను, జాగ్రత్త. అత్తా, నన్నే కొడతావా? చెప్తా. ఎవరినైతే నువ్వు దేవత అని పొగిడావో దాని అసలు రంగు
సరైన సాక్ష్యాలతో బయటపెట్టి నీ చేతే మాధవిని దెయ్యము అని తిట్టించి బయటకి తోయిస్తా. నందిని, బావ కోసమే బ్రతుకుతున్న నందిని ఇక్కడ. ఈ మొక్కుతాడికి ఎంతో శక్తి ఉందని చెప్పారు. దీన్ని శివ చేతికి కడితే తప్పకుండా నావాడవుతాడు. ఈ మొక్కుతాడుని కట్టి నా శివాకి నా మనసులో మాటని చెప్పాలి. ఆడి మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి. కానీ శివాతో అన్నీ మాట్లాడగలను. నా గుండెల్లో ప్రేమ గురించి ఎలా చెప్పాలి? పరిస్థితి పూర్తిగా చేజారకముందే నువ్వు తొందరపడ్డం మంచిది. మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే చివరికి నష్టపోయేది నువ్వే. శివ నువ్వు ఒకటి కావాలంటే ముందు మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా అవసరం. వాళ్ళు చెప్పినట్టు చేస్తా. శివ, నీవంటే నాకు మిక్కిలి ఇష్టం. నా ప్రేమని అంగీకరించు. నన్ను నీదానిగా చేపట్టుము. మరీ పాత సినిమాలో లాగుంది. కొంచెం లేటెస్ట్గా చెప్తాను. శివ డార్లింగ్, ఐ లవ్ యూ రా. కమాన్, మనిద్దరం పెళ్ళాడేసి లవ్వాడేసుకుందాం. ఛీ, కొంచెం ఓవర్గా ఉంది. అచ్చ తెలుగు ఆడపిల్లలాగా మళ్ళీ లాగానే నా మనసులో మాటని బయట పెడతాను. ఒరే శివ, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమరా. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవు. ఒకసారి నువ్వు మా నాన్నతో మన పెళ్లి గురించి చెప్పేస్తే ఆ తర్వాత పీపీపీ డుమ్ 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 అంతే. ఎందుకురా? ఎవర్రా? నా కూతురు మీద కక్ష కట్టినట్టు కావాలనే వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నారు. వాళ్ళ అంతు చూస్తాను. అరే, బంగారం లాంటి నా మల్లి గురించి తప్పుడు కూతలు కోస్తున్నారా? మీరు అసలు బాగుపడర్రా. నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారా రే. మీరు ఎవరు బాగుపడర్రా. రే, ఏం తప్పు చేసిందిరా నా కూతురు? అన్యాయంగా నిందలేస్తే దాన్ని ఎవరు కట్టుకుంటారా? తల్లి లేని పిల్లరా నా మళ్ళీ. దాని బతుకులో నిప్పులు పోసింది ఎవర్రా? చెప్పండ్రా. చెప్పండి. పాపం, తన కూతురు పెళ్లి ఆగిపోయిందని వీరయ్య తాగి తాగి ఏదేదో మాట్లాడుతున్నాడు. చాలా మత్తులో ఉన్నట్టున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాను. వీరయ్య, వీరయ్య, ఓ వీరయ్య, వీరయ్య, వీరయ్య లేగు, వీరయ్య, ఇగో వీరయ్య, లే వీరయ్య. ఇప్పుడు శివ అమ్మగారింట్లోనే ఉంటాడు. వెంటనే వెళ్ళి ఈ మొక్కుతాడిని కట్టేసి నా ప్రేమని పంచుకోవాలి. తన కళ్ళ ముందే ఒక మంచివాడు తప్పుడు దారిలో నడుస్తూ ఉంటే చూసి భరించలేకపోతుంది కాబట్టి తను అలా మాట్లాడుతుంది. అంతేలే,
నీ కోడలు తప్పు చేసినా నీకు ఒప్పుగానే కనిపిస్తుంది. నందిని, ప్రాణం పోయినా మాధవి తప్పు చేయదు, చెయ్యలేదు. దీన్నే గుడ్డి నమ్మకం అంటారు. మా నమ్మకం మాది, మధ్యలో నీకేంటమ్మా? అది కాదు మామయ్య, ఇందాక అక్క నువ్వు పిలుస్తున్నా గాని తను వినిపించుకోకుండా. వినిపించుకోక కాదు, నిజంగానే వినబడకే వెళ్ళుంటుంది. హ, తలనొప్పి బాధలో ఉన్న నేనే తన్ని అపార్థం చేసుకున్నాను. మామయ్య, స్ట్రాంగ్ కాఫీ ఇచ్చాను కదా, హెడేక్ పోయినట్టేనా? పోయింది, కానీ ఇదిగో ఈ చెత్తవాగుడుతో మళ్ళీ మొదలయ్యేలా ఉంది. పార్వతి రా. ఏమిటో ప్రతిసారి అక్క లక్కీగా తప్పించుకుంటోంది. ఇవాళ ఎలాగైనా సరే ఫిక్స్ చేయాల్సిందే. మా ఊళ్ళమ్మా, అక్కేంటి అవుట్ హౌస్ వైపు వెళ్తుంది? ఏమోనమ్మా, నాకేం తెలుసు. శివ బయటకు వెళ్ళాడన్నారుగా, మరి తను లేనప్పుడు అక్క ఆ రూంలోకి వెళ్ళి ఏం చేయబోతుంది? నాతోరా, మనం వెళ్ళి చూద్దాం. ఎక్కడికమ్మా వెళ్ళేది? మాకిక్కడ బోలెడు పనులు ఉన్నాయి. మీరు రాకపోతే ఏంటి, అక్క ఏం చేస్తుందో నేనే తెలుసుకుంటాను. శివ, అయ్యో, మంట, అబ్బబ్బబ్బా మంట, అబ్బబ్బబ్బా మంట.
అబ్బా అమ్మో ఆ, ఆ, ఆ. వీరయ్య కంగారు పడకు, తగ్గిపోతుందిలే. ఎందుకు నాన్న నాకు పెళ్లి కాలేదనే దిగులుతో నువ్వు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే నేనేమైపోవాలి? మళ్ళీ ఎందుకంటే ఏం చెప్పనే, కూతురికి పెళ్లి సంబంధాలు కుదరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆడపిల్ల తండ్రికి మాత్రమే తెలుస్తుంది. ఏ నాన్న నేను నీకు అంత బరువైపోయానా? నా తల్లి, అంత మాటనకే నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టేదాకా నాకు ఈ బాధ తప్పదే. వీరయ్య ఊరుకో, దేనికైనా సమయం రావాలి. మనం ఆరాట పడినంత మాత్రాన అన్నీ అనుకున్నట్టు జరిగిపోవు కదా. అదే అలా చెప్పండి పెదనాన్న. పెళ్ళిళ్ళంట పెళ్ళిళ్ళు, ఏ పెళ్లి చేసుకోకుండా ఆడపిల్ల బతకూడదా? మళ్ళీ అది కాదే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం ఆనందం కూడా. అలా బుద్ధి చెప్పండమ్మా దానికి. ఎన్నిసార్లు బుజ్జగించడిగాను. ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి అని బతిమలాడుకున్నానమ్మా. ఏది చెప్పదు, ఏ సంబంధాన్ని ఒప్పుకోదు. పని పాట లేని ఆకాశ రామణల వల్ల వచ్చిన సంబంధాలు కూడా చెడిపోతున్నాయి. అలాంటప్పుడు నా గుండెల్లో బాధని మర్చిపోవడానికి కాస్త పుచ్చుకున్నాను. నాకు మరో దారి లేదు. వీరయ్య, నీ ఆలోచన సరైంది కాదు. సంతోషంగా ఉన్నామని, బాధని తట్టుకోలేమని, మరో దారి లేదని భూమి మీద అందరూ తాగడం మొదలు పెడితే ఏమవుతుందో ఒక్కసారి నువ్వే ఆలోచించు. సరేనయ్యా, నేను తాగను. అది ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో కనీసం ఆ మాట అయినా చెప్పమనండి. మళ్ళీ ఇదేనే మంచి సమయం. శివని నువ్వు ఇష్టపడుతున్న విషయం మీ నాన్నకి వెంటనే చెప్పేసేయి. ఉహుం. వద్దు, నన్ను పెళ్లి చేసుకోవడానికి శివ సిద్ధంగా ఉన్నాడో లేదో తెలుసుకున్నాకే నేను మా నాన్నకి చెప్పేది. ఇలా సందేహిస్తూ కూర్చుంటే నెత్తిమీదకొస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. చూసారా అయ్యా, ఇది వరస. పెళ్లి మాట ఎత్తితే చాలు బెల్లం కొట్టిన రాయిలాగా ఊలకదు పలకదు. దీని మొండితనంతో నేను ఎలా చావను? వీరయ్య, ఈ ఆవేశమే వద్దనేది. ఆ బ్రహ్మదేవుడు మనిషిని పుట్టించినప్పుడే తగిన జంటను కూడా నిర్ణయించే ఉంటాడు. ఎక్కడ ఉన్నా ఆ జంట కలవడానికే సమయం సందర్భం కూడా రాసిపెట్టే ఉంటాడు. దానినే ముహూర్త బలం అంటారు. లక్ష్మి, ఇవన్నీ తీసి లోపల పెట్టు. అలాగేనండి. ముహూర్త బలం. నా శివాని నన్ను ఒకటి చేసే ఆ పెళ్లి ముహూర్తం ఎప్పుడొస్తుందో.